Hey guys, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి మనం అయితే బయాలజీలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇవి ఖచ్చితంగా 100కి 100% అయితే వస్తుంది. దిస్ ఈస్ మై న్యూ ఛానల్, కమ్ టు మై న్యూ ఛానల్. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఛానల్లో. ఇక్కడ టార్చ్ అయితే యూజ్ చేస్తున్నాను. టార్చ్ యూజ్ చేయకుంటే నీకు రావడం లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాం. రైట్ ద ఈక్వేషన్ దట్ రిప్రజెంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రిపరేషన్ ఇన్ ప్లాంట్స్. అంటే మనము ఈక్వేషన్ అనేది రాయాలి. అది ఫోటోసింథసిస్ ఒక ఈక్వేషన్ అయితే రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 6CO2 12H2O లైట్ క్లోరోఫిల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ C6H12O6 6H2O ప్లస్ 6O2 ఇది గ్లూకోజ్ ఫార్ములా ఇది. ఈ యొక్క ఈక్వేషన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అని అయితే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికైతే వచ్చి సిబి వ్యాన్ నెయిల్ ప్రపోజ్డ్ ద ఈక్వేషన్ ఫోటోసింథసిస్. అంటే 200 years బ్యాక్ ఒక ఈక్వేషన్ ఉండేది. దాని తర్వాత సిబి వ్యాన్ నెయిల్ వచ్చి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని రీమాడిఫై చేశాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ ఫర్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే ఫోటోసింథసిస్ చేయడానికి ఏ యొక్క ఫ్యాక్టర్స్ కావాలి అని అయితే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ క్లోరోఫిల్ ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే దీని పైన కావాల్సినవి. క్లోరోఫిల్ అనేది ఇంటర్నల్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, లైట్ అనేది ఎందుకు కావాలో మీకు తెలుసు ఆల్రెడీ. క్లోరోఫిల్ అనేది ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ మనము ది ట్రాపింగ్ ఆఫ్ ఎనర్జీ. క్లోరోఫిల్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఎండ్ ప్రొడక్ట్స్ అంటే అడుగుతున్నారు. NADPH అండ్ ATP ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్. ఇక్కడ మనం వాళ్ళు హాఫ్ మార్క్ అడగడం లేదు, 1 మార్క్ అడుగుతున్నారు. సో మనం ఫుల్గా అయితే మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూస్తాం. అంటే ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. 2 మార్క్స్లో ఇవి ఖచ్చితంగా పక్కా వస్తాయండి. 100కి 100% వస్తాయి. 5th క్వశ్చన్ ఏమంటున్నా అంటే డిస్క్రైబ్ ద ఈవెంట్స్ అక్కర్ ఇన్ క్లోరోప్లాస్ట్లో ఏమేమి జరుగుతాయి అని అయితే ఇక్కడ అడుగుతున్నారు. చూసుకున్నట్లయితే కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అనేది సమ్ మాలిక్యూల్స్గా అనేది ఇక్కడైతే వస్తుంది. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బోహైడ్రేట్లకి అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వీ కెన్ కాల్ డార్క్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ యాజ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. హౌ డు యూ సపోర్ట్. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే మనం డార్క్ రియాక్షన్ ఏమంటామంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటాము. దీన్ని నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు అని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే డార్క్ రియాక్షన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది లైట్. అంటే డార్క్ రియాక్షన్ అనేది లైట్ మీద అయితే డిపెండ్ ఎటువంటి పరిస్థితిలో కాదు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే దే విల్ బి కంటిన్యూడ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ లైట్ అండ్ ఈవెన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. అది లైట్ ఉన్నా లేకున్నా అయితే దాని యొక్క ఫోటోసింథసిస్ దాని యొక్క ప్రభావం అయితే చూపిస్తుంది. దాన్ని ఫోటోసింథసిస్ అయితే జరుపుకుంటుంది లైఫ్ స్టైల్ అయితే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ నీట్ లేబుల్ చేయాలి. అది ఒక టెక్స్ట్ బుక్లో ఉంది, నేను చెప్తాను. లేకుంటే టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ వేసుకోండి. నెక్స్ట్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆటోట్రోఫ్స్ అండ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ 4 మార్క్స్. 4 మార్క్స్లో గ్యారంటీ అడిగేదానికి అవకాశం అయితే ఉంది. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్. క్లోరోప్లాస్ట్ ఒక డయాగ్రామ్ వేసి దాని యొక్క పార్ట్స్ లేబుల్ చేద్దాము. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. కొంతమందికి డార్క్ రియాక్షన్ ఇప్పుడు అదే క్లోరోప్లాస్ట్ అంటే ఏదో కూడా తెలియదు. నీట్ లేబుల్ డయాగ్రామ్ అంటే అది ఎక్కడ ఉందిరా బాబు అనుకుంటాను. అందుకే నేను అయితే మరి స్పెషల్గా మరీ తీసుకొచ్చాను. క్లోరోప్లాస్ట్ అంటే ఇదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా డయాగ్రామ్. ఇది క్లోరోప్లాస్ట్. ఇది లూప్ ఆఫ్ DNA. అంటే దాని యొక్క DNA. ఇది స్టార్చ్ గెయిన్, థైలకాయిడ్స్, గ్రానం, స్ట్రోమా, మెంబ్రేను, అవుటర్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేన్ అంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనకు అవసరం లేదు.
ఇది లిపిడ్ గ్లోబిన్. ఇంతకుముందు హ్యాండ్స్ అయితే ఫుల్ ఆఫ్ స్వెట్ ఉంది, ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంచెం పర్లేదు. మళ్ళీ ఇప్పుడు దగ్గరండి పేర్లకి ఆటోట్రోప్స్ హెటరోట్రోప్స్ అయితే మనకుంది, మీరు చూసుకోవచ్చు. ఆటోట్రోప్స్ అంటే సెల్ఫ్ డిపెండెంట్, హెటరోట్రోప్స్ అంటే డిపెండ్ ఆన్ అదర్ అనిమల్స్, అదర్ ప్లాంట్స్. అంటే ఏంటంటే ఆటోట్రోప్స్, ఇక్కడ ఆటోట్రోప్స్ అంటే దానికి అదే ప్రిపేర్ అయితే చేసుకుంటుంది ఫుడ్. హెటరోట్రోప్స్ అయితే పక్క వాటి మీద డిపెండ్ అవుతుంది. ఇదైతే అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఆటోట్రోప్స్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది మనకి పేజ్ నెంబర్ 20 అయితే మీరైతే చూసుకోవచ్చు. ఆటోట్రోప్స్ న్యూట్రిషన్ ఇన్వాల్వ్స్ ద ఇంటేక్ ఆఫ్ సింపుల్ ఆర్గానిక్ మెటీరియల్స్ లైక్ సమ్ minerals, water from the soil, from gases the air, by using the external energy like sun synthesis complex high energy organic material. పేజ్ నెంబర్ 20 మీరైతే చూసుకోండి ఒకసారి. లైట్ రియాక్షన్ అనేది గ్రానాలో అవుతుంది, డార్క్ రియాక్షన్ అయితే స్ట్రోమాలో అవుతుంది. ఇక్కడ నేను అండర్లైన్ చేశాను, మీకు అనిపిస్తుందో లేదు. ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ గ్లూకోజ్ అండ్ వాటర్ ఇంపార్టెంట్ అండి, చెప్తాను నేను. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ కనిపించడం లేదా? ఓకే. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ ఇన్వాల్వ్స్ ఇంటేక్ ఆఫ్ కాంప్లెక్స్ మెటీరియల్ ప్రిపేర్డ్ బై అదర్ ఆర్గానిజమ్స్. అంటే మీకు ఒక చెప్తాను చూడండి. ఆటోట్రోఫ్ అంటే, ఆటోట్రోఫ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్స్ తీసుకోండి. ప్లాంట్స్ ఏం చేస్తాయి, దానికి అదే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాయి బై సన్ను, వాటరు, ఎయిర్. కానీ ఒక చెట్టు అయితే బాగా పెరుగుతుంటుంది, ఆ చెట్టు ఫ్రూట్స్ అయితే మనం తింటున్నాం కదా, మనం కూడా హెటరోట్రోప్సే కదా. మనమైతే ఆ ప్లాంట్స్కి పోయి ప్లాంట్స్లో వచ్చే యాపిల్, బనానా, ఆరెంజ్ మనం తింటున్నాం కదా. హెటరోట్రోప్స్కి ఎగ్జాంపుల్ మనమైనా తీసుకోవచ్చు కదా. ఓకే, అరే పెన్ అయితే పోయింది నాది, చూద్దాం. దొరికింది, మళ్ళీ దొరికింది. ఇదో నా పెన్ అయితే చూసుకోండి, బాగుందా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్ అండి. వాట్ ఇక్కడ చూసుకున్నాం. వాట్ ఫెసిలిటేషన్ డూ యూ యూనిసెల్యులర్ లైక్ అమీబా అండ్ పారామీషియం షో టు ఫుడ్. అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఫుడ్ అయితే ఎలా తీసుకుంటుంది అని అయితే ఇక్కడ అడుగుతున్నాడు. అమీబా యూజెస్ ఇట్స్ సెల్ సర్ఫేస్ టు ఫార్మ్ సూడోపోడియా అండ్ పారామీషియం యూజెస్ ఇట్స్ సిలియా టు టేక్ ఫుడ్. అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చండి, అమీబా ఏం చేస్తుందంటే అది దానికి యూనిసెల్యులర్ అంటే 1 టైప్ ఆఫ్ డిఫ్యూజన్ ఉంటుంది, అది చేసుకోలేదన్నమాట. దాని ఫుడ్ కూడా బయటే చేసుకుంటుంది. చూపిస్తాను చూడండి, ఇది అమీబా కనిపిస్తుందా? అమీబా అండి. ఇది ఫుడ్ అనేది ఎలా తీసుకుంటుంది, హౌ టు ఆర్గానిజమ్స్ అబ్టైన్ దేర్ న్యూట్రిషన్. ఫుడ్ మెటీరియల్స్ అవుట్ సైడ్ ద బాడీ అబ్జర్వ్, అంటే ఇది బయట నుంచి అయితే తీసుకుంటుంది. ఫస్ట్ చూడండి, ఫస్ట్ బిట్లో ఇలా ఉంటుంది, మళ్ళీ ఫుడ్ అయితే ఇక్కడ బ్రేక్ డౌన్ చేస్తుంది, ఇది బయటనే బ్రేక్ డౌన్ చేస్తుంది, మళ్ళీ తీసుకొని న్యూట్రిషన్ అమీబా ఇలా చేసుకుంటుందండి. ఇది ఒకసారి చూడండి, ఏం అవసరం లేదు, ఇది 1 మార్క్ కదా. సూడోపోడియా నుంచి తీసుకుంటుంది, పారామీషియం ఎలా తీసుకుంటుంది అంటే సిలియా నుంచి తీసుకుంటుంది. చాలు, ఎక్కువ వద్దు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోలస్ అండ్ కైమ్? ఫుడ్ chewed and mixed with the saliva to form the soft and inside oral cavity is called bolus. ఇది లంప్ అండి. అంటే ఇక్కడ ఫుడ్ chewed మిక్స్డ్ విత్ సలైవా, మనం ఒక ఫుడ్ పార్టికల్స్ అయితే తింటాం కదా, తిన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అది సలైవాతో మిక్స్ అయ్యి అది ఒక సాలిడ్ సబ్స్టెన్స్ నుంచి లిక్విడ్ అంత సింపుల్ సబ్స్టెన్స్కి అయితే మారుతుంది కదా, అది చెప్తున్నాడు. Partially digested food in the stomach is called gastric juice. Partially digested food inside the stomach by gastric juice is called chyme. Chyme అంటే ఏంటంటే ఒక బ్రోకన్ ఫుడ్ అయితే ఉంటుంది, మన స్టమక్ నుంచి HCl అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ జ్యూస్ వల్ల ఇన్సైడ్ ద స్టమక్ బై గ్యాస్ట్రిక్ జ్యూస్, ఆ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ ఇన్సైడ్ స్టమక్ పోయి డైజెస్ట్ అవుతుంది కదా, దాన్ని కైమ్ అంటారు. ఈరోజు అయితే ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ చేద్దామండి. వాట్ ఈస్ ద డైజెస్టివ్ జ్యూస్ కంటైనింగ్ నో ఎంజైమ్స్, వాట్ ఈస్ ద రోల్ ఎంజైమ్? ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనకు ఆన్సర్ చేసుకున్నాం, తర్వాత క్వశ్చన్ ఇక్కడ చేసుకున్నాం.
ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ ఉంటుందండి ఇది. ఫస్ట్ అంటే వితౌట్ హ్యావింగ్ ఏ ఎంజైమ్స్, వాట్ ఈస్ ద డైజెస్టివ్ జ్యూస్. ఇక్కడ బయల్ జ్యూస్ కంటే ఏ ఎంజైమ్స్ అంటే ఉండదు. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డైజెషన్. డైజెషన్ అంటే ఎలా అవుతుందంటే ఎమ్యూలిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. వాట్ ఈస్ ఎమ్యూలిఫికేషన్? ఎమ్యూలిఫికేషన్ అంటే ది బ్రేక్స్ ఫుడ్ డౌన్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ గ్లోబుల్స్ కాల్డ్ ఎమ్యూలిఫికేషన్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రేక్స్ డౌన్ ద ఫ్యాట్స్ అంటే పెద్ద పెద్ద సబ్స్టెన్స్ ఉంటాయి కదా, అవన్నీ చిన్న చిన్నగా చేసి అక్కడ పెద్ద పెద్ద సబ్స్టెన్స్ని చిన్న చిన్న సబ్స్టెన్స్ చేసేదానికి ఎమ్యూలిఫికేషన్ అంటారు. చదివి చాలా రోజులు అయింది కదా, అలానే ఉంటుంది. ఇంజెషన్, అబ్జార్ప్షన్, డైజెషన్, డిఫికేషన్, అరేంజ్ దీస్ స్టేట్స్ ఆఫ్ డైజెషన్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. అంటే ఇవి 4 ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక నీట్గా ఆర్డర్లో ఇంక్రీజ్ వైజ్ చేయాలి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, డిఫికేషన్. ఫస్ట్ ఇంజెషన్ అంటే లోపలికి పంపించుకోవడం. డైజెషన్ లోపల డైజెస్ట్ కావడం. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ చేసుకుంటుంది కదా, అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇక్కడ అబ్జార్ప్షన్ ఇచ్చాడు కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది. డిఫికేషన్ అంటే ఏం లేదు, బయటకు వచ్చేయడాన్ని డిఫికేషన్ అంటారు, తెలుసుంటుంది కదా మీకు. డైజెషన్ స్టార్ట్ ఫ్రమ్ అంటే డైజెషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనం తింటేనే కదా ఫస్ట్. ఇది తినడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మౌతే కదా. ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ దట్ రిసీవ్స్ ద ఫుడ్ ఫ్రమ్ స్టమక్ ఈస్ డౌండియం. ఇక్కడ మనం చూసినట్లయితే ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెన్సిటీ దట్ రిసీవ్ ఫుడ్ ఫ్రమ్ స్టమక్ నుంచి ఎక్కడికి వస్తుందంటే ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? డోడియం నుంచి అయితే మనం తీసుకుంటుందని మనకు తెలుసు. అడిషన్ ఆఫ్ గ్లాండ్స్ రిలేటెడ్ టు డైజెస్టివ్ సిస్టమ్. ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అయితే మనకు తెలుసు. ఇక్కడ చూసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ స్టమక్ కదా, స్టమక్ ముందు డోడియమే కదా తీసుకునేది. ఇక్కడ అదే కదా మనం చెప్పింది. ఇక్కడ ఏమన్నాడు? అడిషన్ ఆఫ్ గ్లాండ్స్ రిలేటెడ్ టు డైజెస్టివ్ సిస్టమ్. ఇక్కడ అడిషన్ ఏమైనాయి? లివర్, ఇక్కడ ప్యాంక్రియాస్. మీకు కనిపిస్తుంది కదా, ఇంపార్టెంట్ ఇది, ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ అన్డైజెస్టెడ్ స్టార్చ్ సమ్టైమ్స్. ఇక్కడ అన్డైజెస్టెడ్ ఫుడ్ అయితే ఎక్కడికి వెళ్తుంది? సమ్టైమ్స్ అయితే ఏం జరుగుతుందంటే రెక్టమ్ అంటే తెలుసు కదా, బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే 6th క్వశ్చన్, డిస్క్రైబ్ ద సిమ్టమ్స్ ఆఫ్ క్వాషియార్కర్. దీన్ని ఏమంటారో మీరే తెలుసుకోండి. క్వాషియార్కర్ అని నేను అయితే అంటాను. స్వాలన్ బాడీ పార్ట్స్ స్టార్ట్స్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ వాటర్. అంటే బాడీ పార్ట్స్ అయితే డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ వాటర్ స్టార్ట్స్ ఇది అయితే. నెక్స్ట్ పూర్ మజిల్ డెవలప్మెంట్, డయేరియా అండ్ స్కిన్. బాడీ పార్ట్స్ అయితే అసలు మనకి సరిగ్గా ఉండదు, అక్యుములేషన్ ఆఫ్ వాటర్ సరిగ్గా లేకపోవడంతో బాడీ పార్ట్స్ అనేది ఉంటుంది. పూర్ మజిల్ డెవలప్మెంట్, మజిల్స్ అనేది ఎక్కువ ఉండదు. మజిల్స్ అంటే బోన్స్ కాదండి, బోన్స్కి మజిల్స్కి డిఫరెన్స్ ఉంది. బోన్స్ అంటే ఎముకలు అంటారు, మజిల్స్ అంటే కండ ఉంటుంది కదా, బాయ్ 6 ప్యాక్ చూపించడం, కండాలు చూపిస్తారు కదా అది. డయేరియా ఈజ్ నథింగ్ బట్ ఫీవర్. డయేరియా అంటే అది ఒక డిసీజ్ అనమాట. డ్రై స్కిన్, ఇప్పుడు చూసారా నాకు వీడియో స్టార్టింగ్లో స్వెట్ ఉంది కదా, చాలా చెమట, ఇప్పుడు కూడా ఉంది చూసుకుంటే. ఓకే, డ్రై స్కిన్ అంటే వాళ్ళకి ఎప్పుడు హ్యూమిడిటీ, మాయిశ్చర్ అనేది అయితే ఉంది. నెక్స్ట్ వాటర్ కాల్ విటమిన్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ దే. విటమిన్స్ అయితే ఎన్ని రకాలు, అవి ఏంటి అని అయితే అడుగుతున్నాడు. విటమిన్స్ ఆర్ ద మైక్రో న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ టు స్మాల్ క్వాంటిటీస్ టు అవర్ బాడీ. దే ఆర్ 2 types, వాటర్ సాల్యుబుల్, నెక్స్ట్ బి కాంప్లెక్స్ అండ్ సి. విటమిన్స్ ఆర్ ద మైక్రో న్యూట్రియంట్స్. విటమిన్స్ అనేది చిన్న చిన్న పార్టికల్స్, అవి ఎందుకు స్మాల్ క్వాంటిటీస్ రిక్వైర్డ్. విటమిన్స్ ఆర్ మైక్రో న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ టు అవర్ బాడీ. మన బాడీకి అన్నది విటమిన్స్ అవసరం కదా, అందుకని అవి ఏముంటాయి, చిన్న చిన్నవిగా ఉంటాయి. అవి ఎన్ని టైప్స్ అంటే 2 types ఉంటాయి. అది నెంబర్ 1 వచ్చి వాటర్ సాల్యుబుల్, నెంబర్ 2 బి కాంప్లెక్స్ అండ్ సి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, నేర్చుకుంటే చాలు, ఖచ్చితంగా 100కి 100% ఇవే ఇస్తారు. రాకుంటే అప్పుడు చూసేది కాదు, 100% ఇవే ఇస్తారు. Write the procedure you follow to conduct the experiment to prove oxygen is required for photosynthesis.
ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆక్సిజన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసిన్సిస్. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని అయితే చేయమంటున్నాడు. మనకి హైడ్రోజన్ ప్లాంట్ అని మనకు ఉంది. పేజ్ నెంబరు ఎంత అని మనం చూసుకుంటే పేజ్ నెంబర్ 7 ల్యాబ్ యాక్టివిటీ ఉంది. ల్యాబ్ యాక్టివిటీలు బాగా చదవండి, చూపిస్తాను. ల్యాబ్ యాక్టివిటీ చూపిస్తాను ఒకసారి చూసుకోండి. ఇది హైడ్రోజన్ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్ ఉంది పెట్టే కదా. మీకు లాస్ట్లో ఒక చాక్ న్యూస్ ఇస్తాను. ఇది మెటీరియల్స్ రిక్వైర్డ్. మనకి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి కావాలి అనిపిస్తుందా? పర్లేదు కదా, హ్యాండ్లింగ్ అర్థం చేసుకోలేకపోయినా నేను అయితే చదువుతున్నా కదా. ఓకే, గ్లాస్ బీకర్, వాటర్, హైడ్రోజన్ ప్లాంట్, టెస్ట్ ట్యూబ్, గ్లాస్ ఫనెల్, బర్నింగ్ స్ప్లింటర్. ఇవైతే మెటీరియల్ రిక్వైర్డ్. మనం ఎప్పుడైనా రాసేటప్పుడు ఫస్ట్ ఏమి ఉండాలి, మెటీరియల్ రిక్వైర్డ్ ఉండాలి, ప్రొసీజరు, కన్క్లూజను, ప్రికాషన్స్ రాసిన కూడా బాగుంటుంది. బట్ అవసరం లేనప్పుడు అవసరం లేదు. 4 మార్క్సే కదా. ఇక్కడ ఏం చేయమన్నాడు, ప్రూవ్ చేయమన్నాడు. ఏమంటే టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసిన్సిస్. ఎందుకు నేను రాయలేదు, బట్ ఎగ్జామ్ అయితే మీరు రాయండి. ప్రొసీజర్: టేక్ ఏ వాటర్ ఇన్ ఏ గ్లాస్ బీకర్, అరేంజ్ సమ్ హైడ్రోజన్ ట్విన్స్ ఇన్ ఏ గ్లాస్ ఫనెల్ and place it into invertly. Take test tube filled with water and place it stock funnel upside down. Place the arrangement in sunlight for few hours. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్స్ అయితే క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏమంటున్నాడు అంటే టేక్ ఏ వాటర్ని గ్లాస్ బీకర్. ఈ యొక్క గ్లాస్ బీకర్ ఉంది కదా, ఈ యొక్క బీకర్, దీన్ని అంటారు బీకరు. అదే ఇది గ్లాస్ తీసుకోండి, గ్లాస్ బీకర్ అంటారు. కొంతమంది తెలుసో తెలియదు, ల్యాబ్స్లో అయితే ఉంటుంది, ప్రైవేట్ కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఏం లేవు కదా, అందుకే నేను చెప్తాను. దీన్ని గ్లాస్ బీకర్ అంటారు. వాటర్ ఫిల్ అయింది కదా. తర్వాత హైడ్రిల్లా కొన్ని ఉంది కదా, హైడ్రిల్లా ఇవి అయితే కొన్ని తీసుకొని దాన్ని ట్విన్స్ అంటే దాన్ని కొమ్మలు, హైడ్రిల్లా అంటే బయట కొన్ని ఉంటాయి కదా చివర, ఇవి తీసుకొని గ్లాస్ ఫన్నెల్ అంటే ఇది మనము ఏమన్నా లొట్ట అంటారు. గ్లాస్ ఫన్నెల్లో అవి ప్లేస్ చేయాలి, ఇన్వర్ట్ చేయాలి. తర్వాత ఇలా ప్లేస్ చేయాలి అంటే చక్కగా పెట్టింటే ఇట్లా ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ప్లేస్ చేసి బీకర్లో పెట్టాలి. బీకర్లో పెట్టేసినప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, టెస్ట్ ట్యూబ్లో వాటర్ అంతా ఫిల్ చేయండి. వాటర్ ఫిల్ చేశాక టేక్ టెస్ట్ ట్యూబ్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ ప్లేస్ ఇట్ అండ్ స్టాక్ ఆఫ్ ద ఫన్నెల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్. ఇది మనము ఇక్కడ మనమైతే చేసుకున్నామనుకో, ఫుల్గా తీసుకున్నామనుకో, తర్వాత ఇలా పెట్టాలి. ఎక్కడ పెట్టాలి, దీనిపైన పెట్టాలి. ప్లేస్ అరేంజ్మెంట్ ఇన్ సన్లైట్ ఫర్ ఫ్యూ అవర్స్. అంటే సన్లైట్ కింద కొన్ని గంటలు అయితే పెట్టాలి. అప్పుడు పెట్టినప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే అప్పుడు బబుల్స్ అయితే వస్తాయి. ఆ బబుల్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆక్సిజన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసిన్సిస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీంతో ఫస్ట్ లెసన్ అయితే అయిపోయింది. ఇది మనం ఒక 15 days రివిజన్ ప్లాన్ అయితే మనం చేస్తున్నాము. మనము అంటే 30 days ఉంది కదా, మనకు టైం ఉన్నంత వరకు ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి అయితే వీడియోస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఒక సబ్స్క్రైబర్తో మనకేం మీరు నాకు డబ్బులు అయితే ఏమి ఇవ్వడం లేదు కదండి, ఫర్ ఎంకరేజ్మెంట్ అయితే అనుకోండి. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు నా రీడింగ్ అర్థం కాలేదు కదా, అర్థం కాకపోయినా నేను చెప్తున్నాను, అర్థం చేసుకున్నారు అయితే నేను అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ఇవి చదివితే పక్కా 50/50 A1 అయితే మీకు ఖచ్చితంగా పక్కా వస్తుంది, నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. ఇక్కడ ఒక మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ప్రతి ఒక్క సిలబస్ అయితే చెప్తాను, ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే. నేను ఇక్కడ చాలా టైమ్స్ విన్నాను, తెలుగు ఎవరు చెప్పడం లేదంట. తెలుగు ఇవి మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే చాలా ఛానల్స్ చెప్తున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ. తెలుగు ఎవరు చెప్పడం లేదు అన్నారు. మన ఛానల్లో అయితే ఇంగ్లీషు అంటే ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ తెలుగు అయితే తెలుగు డైలీ అప్లోడ్ చేస్తాను, ఇంగ్లీషు అప్పుడప్పుడు చేస్తాను. ఇంపార్టెంట్ అయినటి డైరీ రైటింగు, లింకర్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవి ఉంది కదా, ఇవైతే నేను చెప్తాను. నెక్స్ట్ హిందీ అయితే నేను చెప్పను, హిందీ మ్యాక్సిమం అందరికి వచ్చింది. నెక్స్ట్ ఇంగ్లీష్ చెప్పాను కదా. మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ అయితే నేను ఖచ్చితంగా ఎవ్రీడే ఒక వీడియో అయితే పంపిస్తాను. ఫిజిక్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఫిజిక్స్ కూడా ప్రతి ఒక్క చాప్టర్ మనం డిస్కస్ చేద్దాం. ఫిజిక్స్ బయాలజీ అయితే ప్రతి ఒక్క చాప్టర్ ఒక 15 days
15 డేస్లో అయితే మనం కంప్లీట్ చేద్దాం. రివిజనే కదా మీ అందరూ చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకో ఇది రివిజన్ సిరీస్ అని నేనైతే కొంచెం స్పీడ్గా అయితే చెప్తున్నాను, అవసరం లేదని. నెక్స్ట్ సోషల్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా మనం తెలుగు చెప్పుకుంటున్నాం, హిందీ చెప్పడం లేదు. ఇంగ్లీష్ అప్పుడప్పుడు చెప్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ పక్కన పెడదాం. మీకు డైలీ వచ్చే వీడియోస్ చెప్తున్నాను. తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీష్ ఎప్పుడో కదా, తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. తెలుగు చెప్పండి ఒకసారి. తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. మనకుండే 7 సబ్జెక్ట్స్లో 5 సబ్జెక్ట్స్ గ్యారంటీ వస్తాయి. మీరు పక్కా ప్రిపేర్ అయ్యారంటే ఈ యొక్క 15 డేస్ లేదా 30 డేస్ రివిజన్ అయితే ఉంటుంది. రివిజన్ ఎప్పటికి అయిపోతే అప్పటికి మ్యాక్సిమం 15 డేస్లో అయితే క్లోజ్ చేసేద్దాం. 15 or 16 డేస్లో బయాలజీ అయితే అయిపోతుంది. ఫిజిక్స్ కూడా 15 డేస్ or 16 డేస్ ఎనఫ్. నెక్స్ట్ మ్యాథ్స్ అయితే ఒక 30 క్వశ్చన్స్ చెప్తాను. డైలీ 1 పెద్ద క్వశ్చన్స్ చెప్తాను, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఇక్కడ మనం చెప్పేది అయితే మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా ఈ 1 గ్రేడు 10/10 కొట్టడం గ్యారంటీ. ఎగ్జామ్స్ అయిపోయాక మీరైతే చెప్తాను నేను ఎవరనేది. ఇవి ఎందుకు ఇంత గ్యారంటీగా వస్తాయి అని నేను ఎందుకు చెప్తున్నాను మీకే అప్పుడు మళ్ళీ చెప్తాను. ఇంట్రడక్షన్ కూడా ఎగ్జామ్స్ అయిపోయినా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇవైతే ప్రిపేర్ కావండి. నేను డైలీ వస్తుంటాను, రివిజన్ అయితే చేయండి. జూలై 15 అనుకుంటాను, జూలై 1 కానీ జూలై 15 కానీ మనకి ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఈ మంత్ 15లోగా అయితే మనకి షెడ్యూల్ అయితే వస్తుంది. 10th క్లాస్ మరింత సమాచారం మన ఛానల్లో ఇప్పుడు వస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసేది, ఎర్ర బటన్ నొక్కి పక్కన గంట బిల్లు కొట్టండి. అందరికీ అయితే ఇదైతే యూజ్ అవుతుంది. ఓకే, సైనింగ్ ఆఫ్ శివ. మై నేమ్ ఇస్ శివ. దిస్ ఇస్ మై న్యూ ఛానల్ ఆల్ ఇన్ వన్. ఓకే, థ్యాంక్ యూ.